మీరందరూ చూశారు ఎంత చారిత్రాత్మకమైన ఒక సన్నివేశము, ఒక కార్యక్రమము ఇదే వేదిక మీదుగా చేయడం జరిగింది. అదే శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు ఆ నారాయణుడు. భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తు యుగాలకు భగవద్గీతను అందించిన దేవదేవుడు మాత్రమే కాదు, ఆనాటి దోపర యుగంలోనే భవిష్యత్తులో కులాల మధ్య చిచ్చులు రేపడతారు, కుట్రలు పన్నుతారు, కుతంత్రాలు పన్నే స్వార్థపరులు కలియుగంలో రాజకీయాల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో వస్తారని తెలిసి ఆనాడే శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా కులాంతర వివాహాలకు నాంది పలికి ఒక సామాజిక చైతన్యానికి పిలుపునిచ్చారనే విషయాన్ని మనందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేదిక సాక్షిగా శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము నిర్వహించామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు, దేశానికి మంచి జరగాలి. మన సమాజంలో ఉన్న కుట్రలను ఛేదించి భవిష్యత్తులో అందరూ కూడా ఒక అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా స్వామి అమ్మవారులను ప్రార్థించడంతో పాటు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను ఒక్క మాట ఇస్తున్నాను. మనకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎంతో దేవతామూర్తులు ఉన్నారు, కానీ ఎక్కడ శ్రీకృష్ణ జాంబవతుల యొక్క దేవాలయం మన ప్రాంతంలో లేదు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఆ స్వామి వారి అనుగ్రహంతో శ్రీకృష్ణ జాంబవతుల దేవాలయాన్ని నిర్మించి సామాజిక చైతన్యానికి మరో అడుగు ముందుకు వేసే దిశగా ప్రయత్నం చేస్తాను, అది సాధిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ